సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఆదర్శనగర్ పాతకుంట శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అన్నదానం. తాండూర్ పట్టణంలో ఉన్న అక్రమ విదేశీయులను గుర్తించండి. తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకుల ఫిర్యాదు. ఆదివారం అమావాస్య సందర్భంగా పలు దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆదర్శనగర్ పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా నేడు 30వ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వినాయక గ్రూప్స్ అధినేత విఠల్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఆదర్శనగర్ పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలని అన్నారు. అమావాస్య రోజు అమ్మవారు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, ఆలంపల్లి ప్రకాష్, మహాసేన గోపాల్, ఆనంద్, గూలి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్లో నిలిచిన కట్టమైసమ్మ అమ్మవారి ఆశీస్సులతోనే ఈరోజు వైశాఖ అమాస అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రం వస్తుంది. దాంట్లో ఆదివారం అమాస అనేది సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఈ అమాసాలు చాలా సంవత్సరానికి 2 సార్లు వచ్చే అమాసాలు చాలా పవర్ఫుల్ ఉంటుంది. దాదాపుగా మన మిత్రుడు ప్రకాష్ గారు, నరసింహులు గారు దాదాపుగా వాళ్ళు ప్రతి అమాసకు మేము స్టార్టింగ్ నాడు ఒక్క పాకెట్ పెట్టేవాళ్ళం బియ్యం. దినంగా కూడా భక్తులు చాలామంది వస్తారు. ఈరోజు కూడా దాదాపుగా మన తాండూరు పట్టణంలో కూడా దాతలు కూడా చాలామంది అమ్మవారి కోరికలు చాలా తీరుతాయి కాబట్టి భక్తులు కూడా పెరుగుతారు కాబట్టి అన్నిటికంటే అన్నదానం చాలా గొప్పది. అన్నదానం మించింది ఇంకా వేరే ఏం లేదు. మానవ జన్మలో కూడా కంపల్సరీ మన మానవునికి ఆహారం కావాలంటే కంపల్సరీ అన్నం తినవలసింది కాబట్టి ఆ అన్నం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు ప్రకాష్ గారికి, నరసింహ గారికి కూడా మా యొక్క ఇక్కడ కట్టమైసమ్మ సభ్యులు అందరి కూడా భక్తులు కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ఇక్కడ అభివృద్ధి చేస్తాము. మొన్న కూడా ఎమ్మెల్యే గారు కూడా అడిగినాము. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఖచ్చితంగా విఠల్ నాయక్ గారు ఇక్కడ నుంచి సింధు కాలేజ్ నుంచి అక్కడ రోడ్ కూడా ఖచ్చితంగా ఏపిస్తామని చెప్పారు. గారి ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా మన కట్టమైసమ్మ అమ్మవారు దినంగా అభివృద్ధి చెందరు. భక్తులు కూడా మనం అంటాం కదా, ఎక్కడ పూజ చేసినా మీరు ఏమైనా కోరికలు ఉంటే చాలామంది పంతులు అంటారు మీరు ఆవు దానం చేయాలి, బియ్యం దానం చేయాలి అంటారు. కాబట్టి మనం కూడా ఎవరన్నా కోరికలు ఉంటే కూడా ఇక్కడ కట్టమైసమ్మ అమ్మవారు ఆమె ఉగ్ర రూపం భవానీ మాతలాగా ఉంటుంది కాబట్టి ఎవరన్నా భక్తులు ఏమైనా సాయం చేయాలనుకుంటే బియ్యం కానీ నూనె కానీ కిరాణా సామాను ఎవరైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్రకాష్ గారు, నరసింహ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ చేయాలి. వాళ్ళు సేవ చేస్తున్నారు, స్వచ్ఛందంగా చేస్తున్నారు. వాళ్ళ పాపం భక్తులు ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి అమాస నాడు మనం ఖచ్చితంగా ఇక్కడ భోజనం పెడుతున్నారు. భక్తులు కూడా తెలిసిపోయింది ప్రతి అమాస నాడు ఇక్కడ భోజనం ఉంటుందని కూడా చాలామంది భక్తులు కూడా వస్తారు. కాబట్టి కట్టమైసమ్మ అమ్మవారితోని అమ్మవారి అనుగ్రహంతో కూడా అందరం కూడా సుఖ సంతోషం మనము ఉండాలని కోరుకుంటూ జై కట్టమైసమ్మ, జై భవానీ మాత. జై భవానీ మాత. దేవాలయం నందు ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క అమావాస 30వ అమావాస కాబట్టి భక్తులందరూ ఇక్కడ వచ్చి అమ్మతో ఆశీర్వాదం తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని మాకెవరైతే వెన్నంటి నడిపిస్తున్నారో ఏఎంసీ చైర్మన్ అన్న గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ అన్న గారు విఠల్ నాయక్ గారు మాకు ఎంతో ఉండి మాకు ముందుకు నడిపిస్తున్నాడు. ఇట్లనే ముందు కొనసాగాలని మేము ఆశిస్తున్నాము. మన మీడియా మిత్రులు కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రతి నెల అమావాస్య రోజు అమ్మవారి ఆశీర్వాదంతో ఇట్లనే జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కట్టమైసమ్మ మాతకి జై. అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈ ఆదర్శనగర్ కట్టమైసమ్మ అమ్మవారు కూడా చాలా పవిత్రమైనది కాబట్టి 30 నెలలుగా ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నటువంటి
మాజీ ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ గారు మరియు అంజన్న ప్రకాష్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ దేవాలయం ప్రతి అమాస కూడా దినదిన అభివృద్ధి చెందాలని, అమ్మవారి యొక్క కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇట్లా కవర్ అయిపోయిందా తాండూర్ పట్టణంలో రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశ్ పౌరులు ఎవరైనా ఉంటే గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ కు ఫిర్యాదు చేశారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్కడైనా విదేశీయులు ఉంటే, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఉంటే వారి స్వస్థలాలకు పంపించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ, విదేశీయులు ఎవరైనా తాండూర్ పట్టణంలో ఉంటే వారిని గుర్తించి వారి దేశాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంతారం లలిత, దోమకృష్ణ, శ్రీకాంత్, బస్వరాజ్, ఒడ్డే సాయిలు తదితరులు పాల్గొన్నారు. నివసించేవారు కానీ వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి, ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒక విపరీతమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మొన్ననే మనము పహల్గాంలో మనల్ని హిందువులను ఊచకొత్త కోయడం, అది కూడా గుర్తు ఐడెంటిటీ చూసి హిందువులనే మనల్ని గుర్తించి వాళ్ళను చెడ్డీలిప్పి మరీ చంపడం జరిగింది. కాబట్టి దీని గురించి మేము కేంద్ర ప్రభుత్వము మరియు భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారము ఎక్కడెక్కడ పిఎస్ ఉన్నాయో అక్కడ పిఎస్లల్లా అక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీలు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, వాళ్ళు అక్రమ వీసాలు కానీ అక్రమంగా వచ్చిన వాళ్ళని ఎవరైనా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి పక్కల బల్లెంలాగా మనం పెట్టుకునేందుకు, మన దాకా వచ్చుడేందుకు, మనం చంపించుకునేందుకు. కాబట్టి స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళు తక్కువగా వస్తారు, ఇక్కడ బతకనికి వస్తారు, వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళ నుంచి మనం చంపించుకోవడం, మన ఆస్తి నష్టం చేసుకున్నాడు ఎందుకు. కాబట్టి ఎటువంటి వారైనా వాళ్ళు అక్రమంగా వచ్చినా, వాళ్ళ మీద ఎటువంటి అనుమానం వచ్చినా తాండూరు పట్టణంలోని ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, అనుమానం వస్తే చాలు వాళ్ళందరి గురించి వివరాలు పిఎస్లో ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి మిమ్మల్ని కోరుతున్నాము. కాబట్టి అనుమానం వచ్చిన వెంబడే పిఎస్కి వాళ్ళను, ఎందుకంటే చూస్తున్నాం వాడికి ఇక్కడ గురించి తెలియదు, ఇక్కడ వాళ్ళకు రిలేషన్స్ ఉండయి, వానికి ఏముండదు, వానికి 10 రూపాయలు ఇరా వాడిని చంపిరారా అంటే చంపొస్తారు, బాంబేరా అంటే బాంబే, ఇంకేదైనా చేయరా అంటే ఇంకేదైనా చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి అటువంటి వ్యక్తులను తాండూరులో ఏ మతమైనా కానీ వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అందరినీ కూడా మనము ఇక్కడ నుంచి పారదోలే అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అప్పీల్ చేయడం ఏంటంటే, అనుమానపు వ్యక్తులు, అనుమానం ఎవరి మీద వస్తే చాలు, వాళ్ళు రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీలు కానీ, పాకిస్తాన్, భారతదేశం కూడా వాళ్ళకి టైం ఇచ్చింది, గడువు వారం లోపల వెళ్ళిపోవాలి.
ఇక్కడ ఎవరు ఉండొద్దు. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఎటువంటి వ్యాపార సముదాయాలు కానీ ఎక్కడ కానీ తాండూరు పట్టణంలో ఎక్కడున్నా కానీ వాళ్ళందరినీ ఏరివేయాల్సిన సమయం ఉంది. కాబట్టి పోలీసు వారికి వాళ్ళకి విన్నపం ఇచ్చుకున్నాము, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి అందరికీ కూడా కోరుతున్నాము. అటువంటి వ్యక్తులను ఇక్కడ ఉపేక్షించే ప్రసక్తే లేదు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై 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 మాతా. భారత్ 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 మాతా. భారత్ మాతాకి జై. తాండూరు సోదర సోదరీమణులకు, పుర ప్రముఖులకు నమస్కరించి తెలియజేయడమేమనగా, ఈరోజు భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని జమ్మూ కాశ్మీర్లో పహల్గాం లోపల జరిగిన ఏదైతే కుతంత్రం ఉందో అది దేశమంతటా కూడా జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా తాండూరులో ఇంతవరకు దాకా ఎలాంటి అల్లర్లు లేకుండా ముస్లింలం కానీ హిందువులం కానీ సోదర సోదరీమణులాగా కుటుంబీకులలాగా కలిసి ఉన్నాము. ఒకవేళ ఎవరైనా చొరబాటుదారులు పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశీయులు కానీ రోహింగ్యాలు వీళ్ళు ఎటు నుండి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న దయచేసి అట్లాంటి వాళ్ళను ఇక్కడ నుండి తరిమి వేయాలని ఇవాళ మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ యొక్క పత్రాన్ని ఇచ్చాము. అందరూ కూడా గ్రహించాలి, తాండూరులో నివాసం ఉన్న ప్రజలందరూ కూడా మన పక్కల ఎవరైనా ఉన్నా కానీ మనకు అనుమానం వచ్చినట్టయితే వెంబడే మనం పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పినట్టయితే మనం అందరం కలిసి ఉంటాము, అట్లాంటి వాళ్ళని తరిమి వేస్తాము. మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈ రోహింగ్యాలను ఇక్కడ నుండి తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం పక్కలో బల్లెంలాగా వాళ్ళని పెట్టుకొని దాపరికంగా ఉండడానికి బదులు ముందే మనం అలర్ట్గా ఉండి జాగ్రత్త పడ్డట్టయితే మనది మనం రక్షించుకోకుండా తాండూరు పట్టణంలో ఉన్న అందరినీ కూడా రక్షించి కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మన పక్కల ఎవరున్నా రోహింగ్యాలు ఎవరున్నా సెక్టర్లు వచ్చి ఎవరిక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నా వాళ్ళను మనము అతి తొందరలో గ్రహించి ఇక్కడ మనం పోలీస్ స్టేషన్లో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళని పంపిస్తారని తెలియపరచుకుంటూ మన స్నేహభావన ఇలాగే ఉండాలి. కొత్త వాళ్ళని ఇక్కడ చొరబాటుదారులను ఉంచే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగిన మోసం ఇక్కడ కూడా జరగవచ్చు. వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఎప్పుడు ప్రాణం తీస్తారు తెలియదు. యాత్రలకు వెళ్ళిన వాళ్ళనే చంపిండ్రంటే మన పక్కల నుండి మనం అన్నీ తెలుసుకొని మనకు ఏదైనా జరగవచ్చు. అందుకనే జాగ్రత్త పడాలంటే ముందు జాగ్రత్తగా మేము ఒక మెమోరాండం పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము. ధైర్యంగా అందరూ కూడా మీ పక్కన ఎవరున్నా మీకు అనుమానం వచ్చినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మాట్లాడుకొని వీడెవడో మనకు ఏదో రకంగా మనకు కొంచెం అనుమానం వస్తుంది, ఇట్లాంటి వాళ్ళని మనం పంపేద్దామని చెప్పేసి వాళ్ళని గురించి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టయితే దాని చర్య ఎప్పుడే తీసుకొని ఇట్లాంటి వాళ్ళని వెతికి ఇక్కడ నుండి తరిమి కొట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, ఇట్లాంటి వాళ్ళని తరిమివేయాలని తాండూరు పుర ప్రముఖులకు, తాండూరు పట్టణవాసులకు తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదివారం అమావాస్య సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. యాలల మండలం సంగంకుర్దు గ్రామ శివారులోని సంగమేశ్వర దేవాలయం, పొంగు శనీశ్వర దేవాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలోనే ఉన్న ఏకైక 3 వాగులు కలిసే స్థలం సంగం కనుక అక్కడ భక్తులు సంగంలో పుణ్యస్థానాలను ఆచరించి దేవాలయంలోని మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.